Praise the Lord. The best wishes to you and your family members in the name of God. దేవుని నామమునకు మహిమ కలుగును గాక. దేవుని నామం పేరట మీకును మీ కుటుంబ సభ్యులకును శుభాభివందనములు. ఈరోజు దేవుని వాగ్దానం. టుడే గాడ్స్ ప్రామిస్. మోసపోకుడి, దుష్ట సాంగత్యము మంచి నడవడిని చెరుపును. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 15వ అధ్యాయం 33వ వచనం. Do not be deceived, bad company ruins good morals. 1 Corinthians chapter 15 verses 33. క్రీస్తునందున్న ప్రేమైన సహోదరి సహోదరులారా, ఈ ఉదయకాల సమయమున దేవుడు నీతో నాతో మరియు మనందరితో కూడా తెలియచేస్తున్న మాట, మోసపోకుడి, దుష్ట సాంగత్యము మంచి నడవడిని చెరుపును అని దేవుడు సెలవిస్తున్నాడు. మనందరినీ హెచ్చరిస్తున్నాడు, మనకు బోధిస్తున్నాడు. అయితే అపోస్తుడైన పౌలు కూడా దేవుని యొక్క మాటలను గూర్చి, మరి ఆ యొక్క ఇశ్రాయేలీల జనాంగమును గూర్చి, ఆ యొక్క కొరింథీల సంఘమును గూర్చి దేవుడు సెలవిస్తున్నాడు. మోసపోవద్దంటున్నాడు. దుష్ట సాంగత్యమును కలిగి ఉంటే గనుక మీ యొక్క మంచి నడవడిక అనేది కూడా చెడిపోతుంది. దానివల్ల నష్టములు, సమస్యలు కొన్ని ప్రారంభమై అదే రీతిగా ఉన్నట్లయితే జీవితం నాశనం అయిపోతుందని దేవుడు హెచ్చరిక చేస్తున్నాడు. అందుకే హెచ్చరిక చేస్తున్నాడు, జాగ్రత్తగా ఉండండి, దేవుని భయం కలిగి ఉండండి, నిత్యం దేవునికి ప్రార్థించండి, ఆయన వాక్యమును ధ్యానిస్తూ ఆయన యొక్క పరిశుద్ధ నామమును బట్టి ఆయన స్తుతించినట్లయితే దేవుడు తప్పకుండా మంచి మార్గమును, దుష్టుల నుంచి మనకు దూరంగా దేవుడు చేస్తాడు. మనం కూడా ప్రార్థించుకోవాలి, దుష్టులకు దూరంగా ఉండాలని, మంచి నడవడికను మనం కలిగి ఉండాలని, నీతిని అనుసరించాలి, యథార్థంగా జీవించాలి, దేవుని యొక్క వాక్యమును మనం కలిగి జీవించాలని మనం కూడా ప్రార్థించుకోవాలి. కనుక దేవుడి వాక్యమును దీవించును గాక. ప్రార్థన. మహోన్నతుడా, సర్వాధికారి, సర్వశిష్టాధికారకర్తవైన మా ప్రియ పరలోకపు తండ్రి, నీకు స్తోత్రములు. తండ్రి, మేము ఎవరి చేతుల్లో కూడా మోసపోకుండా ప్రభా, దుష్టుడు మా మీదకి రాకుండా ప్రభా, వాటన్నిటి నుంచి తప్పించి ప్రభా, నీ యొక్క మంచి నడవడికను నడవడానికి, యథార్థంగా జీవించడానికి మాకు నీ వాక్యం వింటున్న వారందరికీ మీరు సహాయమును, నీ యొక్క కృపా కాపుదల దయచేయమని యేసయ్య నామమున అడుగుచున్నాను తండ్రి. ఆమేన్.